ప్రస్తుతం ఉన్న రోజులలో ప్రశాంతమైన వాతావరణం కంటే ఆందోళన, చికాకు, ఒత్తిడి ఉన్న వాతావరణమే ఎక్కువ. మరి ఎందుకు ఇలాంటి ఒత్తిడి వస్తుందో మీ అందరికీ తెలుసు. బిజినెస్ ఇష్యూస్ గానీ, వర్క్ టెన్షన్స్ గానీ, రిలేషన్స్ మధ్య ఇష్యూస్ గానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గానీ, కిడ్స్ ఎడ్యుకేషన్ పరంగా గానీ, ఇలా చాలా రకరకాల ఒత్తిడి ఇప్పుడు ఉంటుంది. ఇలా చాలా రకాల విషయాలు మనిషిని ఒత్తిడికి గురిచేస్తుందన్నమాట. సో నిజంగా ఒక మనిషి ఒత్తిడికి గురైతే వాళ్ళకి ఏమవుతుంది? ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నార్మల్గా ఒత్తిడికి గురైన వ్యక్తి యొక్క హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి చెమటలు రావడం కానీ, షేక్ అవ్వడం కానీ, థ్రోట్లో చిన్న ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, బ్రీతింగ్ ఇష్యూస్ కానీ, డిజినెస్ కానీ, బ్లర్ విజన్ కానీ, ఇరిటేషన్, వర్రీ, పూర్ కాన్సన్ట్రేషన్, మైండ్ అంతా బ్లాక్ అవ్వడం, చక్కగా సమాధానం చెప్పకపోవడం, ఎక్కువ నెగిటివ్ ఆలోచన దిక్కుపోవడం, సరైన నిద్ర లేకపోవడం లాంటివి జరుగుతాయి. ఇన్ని రకాలమైన ఇబ్బందులను ఈ ఒత్తిడి, స్ట్రెస్, ఈ ఆందోళనను వల్లనే అవుతాయి. కాబట్టి మరి ఇట్లాంటి ఆందోళన, ఈ స్ట్రెస్ని, ఒత్తిడిని ఎలా జయించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒత్తిడికి ప్రధాన కారణం మనం ఆలోచించే విధానం. మన ఆలోచనలే మనల్ని ఒత్తిడికి బాగా గురిచేస్తుంది. కాబట్టి ఎక్కువ ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా అస్సలు తీసుకోవద్దు. ఫస్ట్ పాయింట్. ఇంకా డేంజరస్ పాయింట్, నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే, మనతో వేరే వాళ్ళని కానీ, వేరే వాళ్ళతోని మనతో కానీ అస్సలు పోల్చుకోవద్దు. అట్లా పోల్చుకునడమే చాలా పెద్ద రోగం. ఎందుకంటే ఎవరి లైఫ్ వాంది, నీ లైఫ్ నువ్వు లీడ్ చేయాలి, నువ్వు చేసే పనులు నువ్వు చేయాలి. అట్లయితేనే మంచిగా ఉంటుంది. అనవసరంగా వేరే టోన్తో కంపేర్ చేసుకున్నావు అంటే దానంత పెద్ద రోగం ఇంకొకటి ఉండదు, దానంత పెద్ద ఒత్తిడి ఇంకొకటి ఉండదు. 3, జంక్ ఫుడ్ తినద్దు. ఉన్న దాంట్లో మంచి ఆర్గానిక్ ఫుడ్ తిని మంచి డైట్ మెయింటైన్ చేస్తే ఈ ఒత్తిళ్ళన్నీ, టెన్షన్ అన్నీ పోతాయి. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటిదంటే, కొన్ని రకాల ఫుడ్స్ కనుక మనం తీసుకుంటే ఒత్తిడి జయించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అవి ఏంటి అసలు అంటే, బి విటమిన్, B1, B2, B3 ఇలా బి విటమిన్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నట్లయితే 3 నుంచి 4 గంటల లోపలనే మన యొక్క ఒత్తిడి అనేది కొంచెం తగ్గుతుందని చెప్తున్నారు అన్నట్టు. అంతేకాకుండా ప్రోబయోటిక్ ఫుడ్ అంటే ఏంటిది? మంచి బ్యాక్టీరియా ఉన్న ఫుడ్. అది ఎట్లా? ఎగ్జాంపుల్, నైట్ చద్దన్నంలో పెరిగేసి మార్నింగ్ తినడం, లేకపోతే రాగి జావా నైట్ పెరిగేసి కలిపి మార్నింగ్ తినడం. సో ఇలాంటివి నిల్వ ఉంచిన ఆహారాలు తిన్నట్లయితే ప్రోబయోటిక్ పెరగడం వల్ల, మంచి బ్యాక్టీరియా మనలో పెరగడం వల్ల అది మన మెదడులోని గాబాను కానీ, మెలటోనిన్ కానీ ఉత్పత్తి చేసి హాయిగా నీ మైండ్ స్లీప్గా, కామ్గా ఉండేటట్టు చేస్తుంది. అంతేకాకుండా మ్యాగ్నీషియం ఎక్కువ ఉన్న ఫుడ్ని తినడం కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందట. ఇంకోటి ఏంటిదంటే, ఎక్కడైతే ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటే మనకు టెన్షన్ ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ నుంచి మనం బయటికి రావాలి. అది టీవీ షోస్ కానీ, లేకపోతే నెగిటివ్ పీపుల్ దగ్గర ఉన్న వాళ్ళం కానీ, ఒక వ్యక్తితో మాట్లాడితే మీరు కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం కానీ, నెగిటివ్ థాట్స్ వచ్చడం కానీ, అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళకు దూరంగా ఉండడం కానీ. సో ఇట్లాంటి వాటి నుంచి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఇంకోటి ఏంటిదంటే, అడాప్టోజెన్స్ నథింగ్ బట్ అశ్వగంధం, కలబంద లాంటివి మంచి ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన కొన్ని సజెస్ట్ చేస్తారు. సో అలాంటి ఫుడ్స్ తినడం వల్ల కూడా మనకు ఈ ఒత్తిడిని జయించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఒత్తిడి లేని జీవితమే ప్రశాంతమైన జీవితం, డబ్బు లేని జీవితం కాదు. డబ్బు లేని జీవితం ఏమో కానీ ఒత్తిడి లేకుండా ఉన్న జీవితమే ప్రశాంతమైన జీవితం. కావున ఒత్తిడి లేకుండా ఉన్న దాంట్లో హాయిగా కుటుంబంతో సంతోషంగా ఉండి హ్యాపీగా ఉండే దానికంటే మించిన ఇంకొక ఆస్తి అనేది ఏమి ఉండదు. కాబట్టి హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ. జై హింద్.